శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల సంకటహర చతుర్థి 16 మే శుక్రవారం రోజు వచ్చిందండి. అసలు ఈ సంకటహర చతుర్థి పూజా విధానం ఏంటి, ఏ నియమాలు పాటించాలి, అసలు కొత్తగా ఎవరైనా మొదలు పెడదాము అనుకునే వాళ్ళకి ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు మొదలెట్టాలి, ఎన్ని నెలల వరకు చెయ్యాలి, వాటి పూర్తి వివరాలు. అసలు ఈ సంకటహర చతుర్థి ఎందుకు చేస్తారు? కొందరికి సంతానం లేని వాళ్ళు, లేదా మంచి ఉద్యోగము, వ్యాపారస్తులు కానీ, లేదా పిల్లలకి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, లేదా వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళకి మంచి చదువు, మంచి బుద్ధి, సకల సంకటానికి ఒకే ఉపాయము ఈ సంకటహర చతుర్థి పూజా విధానం అండి. అసలు ఈ సంకటహర చతుర్థి పూజా విధానం ఎప్పుడు చేసుకోవాలి? అలాగే పూర్వకాలంలోని పెద్ద పెద్ద రాజులకి ఎన్నో సమస్యలండి, తీర్చలేని సమస్యలు. ఈ సంకటహర చతుర్థి పూజ చేసి వాళ్ళు చెయ్యలేని పనులు కూడా చేసి చూపించారండి. అంత మహాంతరం అనేది ఈ సంకటహర చతుర్థి. మన గణపతి మనందరి కష్టాలని తీర్చే ఆపద్బాంధవుడే ఈ పూజ చేసుకుంటే. ఇప్పుడు మనం పూజా విధానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ప్రతి నెల ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రతి నెలలోని శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 పక్షాలు ఉంటాయండి. మొదటి 15 రోజులు శుక్లపక్షము, తర్వాత పౌర్ణమి వస్తుంది, తర్వాత 15 రోజులు కృష్ణపక్షము. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున అంటే కృష్ణపక్షమిలో వచ్చే 4వ రోజు చవితి రోజే మనము సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలండి. అంటే ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో ప్రతి నెలలోని అంటే మొదటి 15 రోజులు కాకుండా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఈ సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. ఉదయాన్నే ఉపవాసం ఉండాలండి. మొత్తం రోజంతా ఉపవాసం ఉండి, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే చంద్రోదయం కోసము మనం వేచి ఉండాలి. ఒక్కసారి చంద్రోదయము అయితే అంటే ప్రతి సంకటహర చతుర్థికిను చంద్రోదయము అంటే చంద్రుడు వచ్చే సమయం ఉంటుందండి. ఆ సమయం వచ్చినప్పుడు మనము గణపతి పూజ చేసుకోవాలి ముందుగా. అంటే ప్రతి పుస్తకాల్లోని మనకి ముందుగా కనిపించేది ఆ గణాధిపతి పూజే. మనందరికీ కూడా వచ్చు. క్లుప్తంగా చక్కగా గణపతి పూజ చేసుకోండి. ముఖ్యంగా గణపతికి 16 నామాలు ఉంటాయండి. ఆయన నామాలు అలాగే కుదిరితే ఎర్ర పువ్వులతోని గణపతిని పూజించుకోండి. అంటే స్వామికి అన్ని ప్రీతికరమైన వస్తువులతో పూజ చేస్తే ఆయనని ప్రసన్నం చేయడమే మన మనుష్యుల తాలూకా ముఖ్య ఉద్దేశము. కాబట్టి స్వామికి ఈరోజు కుదిరితే ఉండ్రాళ్ళు సమర్పించుకోండి. ఉండ్రాళ్ళు పెట్టేసుకుని పూజ అంతా చేసేసుకుని చక్కగా స్వామికి నైవేద్యం చూపించుకున్న తర్వాత పూజ అంతా అయిన తర్వాత మీ ఉపవాసాన్ని ఆపేసి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామికి తెలుపండి. ఇది పూజా పద్ధతి అండి. ఉదయం ఇది ఇంట్లో చేసుకునే పద్ధతి అన్నమాట. ఒకవేళ మాకు ఈ సంకటహర చతుర్థి ఇంట్లో చేసుకునే ఆనవాయితీ లేదండి, కానీ మాకు తీరని కోరిక, తీరని సంకటం ఉంది, ఈ సంకటాన్ని ఎలాగైనా తీర్చుకోవాలి, కొత్తగా చెయ్యాలనుకునే వాళ్ళు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా ఏం చేయొచ్చు అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట గణపతి కోవెలకి వెళ్ళండి. ఈ కోవెలలో స్వామివారి పూజను తిలకించి స్వామికి ఇంటికి వచ్చి మీరు ఏదో ఒక ప్రసాదము అంటే కుడుములో ఏదో చేసి చక్కగా స్వామికి నైవేద్యం కింద పెట్టేసుకుని ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. ఇక్కడ మీరు చంద్రోదయం గురించి అసలు వెయిట్ చేయక్కర్లేదు. మామూలుగా సాయంత్రం పూట మీరు ప్రసాదం స్వీకరించి మీ పూజని క్లుప్తంగా అవగట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైంది కదండి సంకటహర చతుర్థి మాసంలో ఎప్పుడు చేసుకోవాలి, వాటి పూజా నియమాలు. రెండోది, ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేము కొత్తగా సంకటహర చతుర్థి ఈ సంవత్సరం నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నామండి. కానీ ఎప్పుడు నుంచి మొదలు పెట్టాలి, మొదలుపెట్టిన తర్వాత ఎన్ని నెలలు చెయ్యాలి అన్నది మనకి డౌట్ రావచ్చు. అది మీకు కొత్తగా చేసుకునే వాళ్ళు ఎప్పుడు ప్రారంభించాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ 2020-25లో సంకటహర చతుర్థి
కొత్తగా ఎవరైనా ప్రారంభిద్దాము అనుకునే వాళ్ళకండి ఇది. ఈ సంవత్సరంలో 27 ఆగస్టు రోజున మనకి వినాయక చవితి వచ్చిందండి. 2025లో 27 ఆగస్టు. ఈ వినాయక చవితి యావత్ భారతదేశమంతా కూడా వినాయకుడి పుట్టినరోజు, వినాయకుడి నవరాత్రుల కింద చాలా ఘనంగా జరుపుకుంటారండి. మన భారతదేశం అంతా ఎవ్వరికీ తెలియంది కాదు. ఇంతకన్నా మహాంతరమైన రోజు లేదండి. మనము ఈరోజు ప్రారంభించాలని నేను చెప్పట్లేదు. ఈ వినాయక చవితి రోజు మామూలుగా పూజ చేసేసుకోండి. ఈ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. అంటే ఒక నెలలో మొత్తం మనకి 30 రోజులుంటే మొదటి 15 రోజులు శుక్లపక్షము అని, ఆఖరి 15 రోజులు కృష్ణపక్షం అని మనం ఇందాకలు కూడా చెప్పుకున్నాము. ఈ భాద్రపద మాసంలో మొదటి 15 రోజుల్లో వచ్చే 4వ రోజే వినాయక చవితి. కానీ మనకి ఇక్కడ సంకటహర చతుర్థి ఆఖరి 15 రోజుల్లో అంటే కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజు జరుపుకోవాలి. కానీ ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలోని పితృపక్షాలు అంటే పెద్దలకి భోజనాలు అవి పెడతారు కదండి. ఈ సమయంలో ఎలాంటి మంచి కార్యాలు మొదలు పెట్టడం అస్సలు మంచిది కాదండి. భాద్రపద మాసం తర్వాత వచ్చే ఆశ్వీయుజ మాసము అంటే మన దుర్గమ్మ నవరాత్రులు, దసరా నవరాత్రులు మహాంతరమైన మాసము. ఈ ఆశ్వీయుజ మాసంలో వచ్చే కృష్ణపక్షము అంటే ఆఖరి 15 రోజుల్లో 4వ రోజు సంకటహర చతుర్థి. కొత్తగా ఎవరైనా మొదలుపెట్టే వాళ్ళు ఉంటే చక్కగా ప్రారంభించుకోవచ్చండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఎవరైతే సంకటహర చతుర్థి ఈ సంవత్సరంలో మొదలుపెట్టుకోవాలనుకుంటున్నారో ఆశ్వీయుజ మాసంలో వచ్చే కృష్ణపక్షము అంటే పౌర్ణమి తర్వాత 4వ రోజున చక్కగా ప్రారంభించుకోవచ్చండి. ఇలా ప్రారంభించుకొని 5 నెలలు చేసుకోవచ్చు, 7 నెలలు చేసుకోవచ్చు, 9 నెలలు చేసుకోవచ్చు, 11 నెలలు చేసుకోవచ్చు అండి. అది మన శక్తి బట్టి ఎన్ని నెలలు కావస్తే అన్ని నెలలు చేసుకోవచ్చు. మన సంకటాన్ని దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము సంకటహర చతుర్థి స్వామి కథ విందామండి. ఎవరైతే ఈ కథ వింటారో విని మీ పూజ అయిన తర్వాత ఈ కథ వినండి. చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకొని ఈ కథ విని కొంచెం స్వామి పటం మీదకి వేసి మీరు వేసుకోండి. తప్పకుండా మీ సంకటం తొలగుతుంది. పూర్వకాలంలో కృతవర్మ అని ఒక పెద్ద రాజు ఉండేవారండి. ఆయనకి రాజ్యము, మంచి భార్య, అన్యోన్యమైన దాంపత్యము, చక్కగా ప్రజలందరినీ కూడా చక్కగా మంచిగా పరిపాలించేవారు. మంచి చక్కటి రాజ్యము, ఎలాంటి లోటు ఉండేది కాదు. కానీ వాళ్ళకి ఎన్నేళ్ళు జరిగినా సరే పిల్లలు పాపం కలగలేదన్నమాట, సంతానం ప్రాప్తి లేదు. అందుకనే ఈ కృతవర్మ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకాలు అవి చూపిస్తే, నువ్వు వేరే రాణుల్ని ఎంతమంది పెళ్లి చేసుకున్నా నీ జాతకంలో నీకు సంతాన యోగం లేదు అని ఆ కృతవర్మకి ఈ జ్యోతిష్యులందరూ కూడా తెలియజేస్తారు. అప్పుడు ఈ కృతవర్మకి సంతానం లేని జీవితము, ఆ రాజ్యం మీద మోహం అసలే ఉండదండి. అదంతా కూడా వాళ్ళ మంత్రుల చేతిలోని పెట్టేసి కృతవర్మ ఆయన భార్య ఇద్దరూ కూడా అడవి వైపు సాగుతారు. ఆ అడవిలో తపస్సు చేసుకుని కాలం చేయడానికి దీన్నే ప్రాయోపవేశము అంటారు. అంటే తపస్సు చేస్తూ అలా ప్రాణాన్ని విడవడము. అందుకనే ఈ దంపతులు ఇద్దరూ కూడా ఘోర తపస్సు ప్రారంభిస్తారు. ముందు కందమూలాలు అవి తీసుకుంటారు. రాను అక్కడ దొరికిన ఆకులు అవి తిని, అంటే మొత్తం ఆహారాన్నంతా కూడా మానేసి ఆకులు అవి తింటూ చాలా, అంటే వాళ్ళు ఇంకా నీరసంగా అయిపోయి ఇంకా చనిపోయే స్థితికి వచ్చేస్తారు. ఇది చూసిన నారద మునీంద్రుల వారికి చాలా బాధ కలుగుతుంది. ఆయన ఈ కృతవర్మ పెద్దలు నీ కలుస్తారు, పైలోకంలో ఉంటారు కదా, ఈ పెద్దలకి ఇదంతా వివరించి మీ కృతవర్మ ఇలా కాలం చేద్దాం అనుకుంటున్నారు తపస్సు తర్వాత. ఎందుకు అంటే వంశాభివృద్ధి లేదు కాబట్టి. అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఎంతో చింతించి, స్వామి నారద మీరు మా మనవడికి వెళ్ళి ఇలాగా
వినాయకుడి వ్రతం ఒకటి ఉంటుంది. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చవితి రోజు సంకటహర చతుర్థి వ్రతం అని మా పెద్దవాళ్ళు చేశారు, మేము చేసాము. మాకు ఇలాగే సత్సంతానానికి కొంచెం ఇబ్బంది కలిగింది. మేము గణపతి నోము చేసుకునే సంతానం మాకు ప్రాప్తి కలిగింది. అలాగే మాకు కృతవర్మ కూడా ఆ గణపతి ఇచ్చిన ఫలితమే అని నారద స్వామికి చెప్తే, నారద స్వామి కిందకి వచ్చి, నాయన కృతవర్మ, మీరు చేసే పని చాలా తప్పు. పిల్లల కోసము ప్రాయోపవేశాలు అవి అసలు మనము చెయ్యకూడదు. నేను మీ పెద్దల్ని కలిసి వచ్చాను. వాళ్ళు ఇలాగా గణపతి వ్రతము కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు మిమ్మల్ని చేయమన్నారు అంటారు. అప్పుడు వాళ్ళు ఈ తపస్సు అంతా ఆపేసి చక్కగా ఆహారాలు తీసుకుని చక్కగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి కోసము నిరీక్షించి ఆ రోజు గణపతికి పూజ చేయడం మొదలు పెడతారు. కొన్ని రోజులు పోయాక వాళ్ళ ఆవిడ గర్భవతి అవుతుంది. ఇది విన్న కృతవర్మ చాలా మురిసిపోయి ఆమెని రాజ్యానికి తీసుకెళ్ళిపోయి ఎన్నో వేడుకలు అన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ అది వచ్చేస్తుంది కదండి. అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ రానంత వరకు కృతవర్మ చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఎప్పుడైతే ఆమె కన్సీవ్ అయిపోతుందో ఆ పూజ కొంచెము అంటే ఆ పూజ మీద కొద్దిగా శ్రద్ధ తగ్గుతుందన్నమాట. అయితే చక్కగా 10 నెలలు గడుస్తాయి. ఆమె చంద్రబింబం లాంటి ఆ పిల్లాడికి ఎంత అందంగా ఉంటాడంటే కళకళలాడిపోతూ ఉంటాడనమాట. అంత అందమైన మొహము, ముద్దుగా భలే ఉంటాడు. కానీ ఇంత అందమైన పిల్లాడికి పాదాలు చేతులు అంటే ఇక్కడ అంగహీనుడులా పుడతాడనమాట. పాప తల్లి ఎంతో కుమిలిపోతుంది. స్వామి, ఇంత అందమైన బిడ్డని నాకు ప్రసాదించావు, కానీ చేతులు కాళ్ళు లేని బిడ్డని నేను చూసి భరించలేకపోతున్నాను స్వామి అని ఆ తల్లి బాధపడుతుందన్నమాట. వాళ్ళమ్మ పాపం ఈ పిల్లాడిని చూసి గణపతిని అడిగేవారు, స్వామి ఎందుకు నాకు ఇలాంటి బిడ్డని ఇచ్చావు అంటే అక్కడున్న ఋషులు పెద్దవాళ్ళు అందరూ చెప్పారు, ఏ పని జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. మీరు అస్సలు నిరుత్సాహపడకుండా ఈ పిల్లాడిని చక్కగా పెంచి పెద్ద చేయండి అంటే అప్పుడు ఆ పిల్లడికి బారసాల చేస్తారు. కార్తవీర్యుడు, కృతవర్మ కొడుకు పేరు కార్తవీర్యుడు అని నామకరణం చేస్తారండి. ఆ పిల్లాడికి 9 సంవత్సరాలు వస్తాయి. ఒకరోజు వాళ్ళ రాజ్యానికి దత్తాత్రేయ స్వామి ఉన్నారు కదండి, ఆయన వస్తారు. దత్తాత్రేయ స్వామి కృతవర్మ దగ్గరికి వచ్చి, నీ కొడుకు చాలా తేజస్సు ఉంటుందంట కదా, చాలా అంటే ఈ సంకటహర చతుర్థి వ్రతం వల్ల ఆ తేజస్సుతో పుట్టాడు అంట కదా, నేను ఒకసారి కలవడానికి వచ్చాను అని కృతవర్మతో అంటాడనమాట. అంటే ఈ కృతవర్మ ఆ పిల్లాడిని పాపం తీసుకొచ్చి, స్వామి చూడండి బాబు అయితే పుట్టాడు కానీ కాళ్ళు చేతులు లేకుండా పుట్టారు అంటే అప్పుడు దత్తాత్రేయ స్వామి అంటారు, నువ్వు పూజ చేసావు కానీ పూజ చేస్తున్నప్పుడు ఆచమనీయము అంటే మనము నీళ్లు తాగుతాం కదండి, కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని, ఈ ఆచమనీయ నియమాలు నువ్వు సరిగ్గా చెయ్యలేదు, అందుకనే నీ పుత్రుడికి చేతులు కాళ్ళు రాలేదు అని వివరిస్తారు. అప్పుడు ఆ పిల్లాడికి ఏం చేస్తారంటే ఏక అక్షర గణపతి మంత్రాన్ని బోధిస్తారు దత్తాత్రేయులు వారు. ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఈ మంత్రాన్ని తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేద్దాము అని. కానీ మరి పిల్లాడు నడవలేడు కదండి, ఎందుకంటే పాదాలు లేవు. అప్పుడు ఒక మనిషి మీద ఆ పిల్లాన్ని కూర్చోబెట్టి అడవికి తీసుకెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు గణపతికి ఈ ఏక అక్షర గణపతి మంత్రాన్ని అంటే ఈ మంత్రము అంటే ఏ మంత్రం అయితే దత్తాత్రేయ స్వామి ఇతనికి బోధించారో ఆ మంత్రంతో గణపతికి జపం చేస్తారనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత గణపతి ప్రసన్నమయ్యి ఆయనకి సహస్ర బాహువులు అంటే 1000 చేతులు ఇస్తారండి. ఆ చేతులు లేని పిల్లాడికి 1000 చేతులు ఇస్తే ఆ పిల్లాడి ఆకారము ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే సకల దేవతలు చూసి మురిసిపోతాడనమాట. ఆ పిల్లాడిని చూసి అంత శక్తివంతుణ్ణి చేసేస్తారు స్వామివారు. అంటే వినాయకుడు తలుచుకుంటే ఈ కష్టాలున్న స్వామివారు తీరుస్తారండి.
మనందరం కూడా ఆ గణపతికి తప్పకుండా ఈ సంకటహర చతుర్థి పూజ చేసుకుని మన కష్టాలని మన సంకటాలని దూరం చేసుకుందాము. మన సంకటాలన్నీ కూడా స్వామి పాదాల వద్దన వదిలేద్దాము. మీకు కానీ ఈ పూజా పద్ధతి ఎలా చేసుకోవాలి, అలాగే ఈ వ్రత కథ నియమాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొక నలుగురికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ తాలూకా సంకల్పం ఒక్కటేనండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దైవాన్ని పూజించుకుంటే మాకు అదే చాలు. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఓం శ్రీ మహాగణాధిపతియై నమో నమః.